అయితే సార్ ఈ పాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ వైద్య రంగం అనేది చాలా బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్‌ని చేసింది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు? సో బేసికల్లీ వైద్య రంగంలో ఈ ప్రోగ్రెషన్ అనేది గ్రోత్ అనేది అన్లైక్ అదర్ ఫీల్డ్స్ కంటే కూడా ఇక్కడ కొద్దిగా స్లో అండ్ స్టడీగా ఉంటుంది యాక్చువల్లీ ఈ మెడికల్ అండ్ హెల్త్ సైన్స్ అనేది వెరీ స్లో అండ్ స్టడీ. దట్ ఈస్ అ వెరీ హెల్తీ అండ్ న్యాచురల్ ప్రోగ్రెషన్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా గ్రోత్ జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పటికప్పుడు అదే అప్డేట్స్ అంటే కొన్ని కొత్త డ్రగ్స్ రావడము, సో దానివల్ల ట్రీట్మెంట్లు మారిపోవడము జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని కొత్త మందులు అనుకుంటే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని వచ్చాయమ్మా యాక్చువల్లీ. అంటే మామూలుగా ఇంతకుముందు మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ ప్రతి ఒక్క జబ్బులకు. బట్ కొన్ని దేనికి నయం కాని జబ్బులకు ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని వచ్చాయమ్మా. అవి ఆల్మోస్ట్ ఫర్ పాస్ట్ 10 years 15 years ఉన్నాయి. బట్ అవి మంచి రిజల్ట్స్ కూడా కొన్ని జబ్బులు ఉంటాయి యాక్చువల్లీ. ఇప్పుడు జీబీఎస్ అని ఒక జబ్బు ఉందమ్మా, మైస్థినిక్ క్రైసిస్ అంటారు. సో అటువంటి కొన్ని ఇంతేకాకుండా కొన్ని వేరే భాగాలకు వచ్చే జబ్బులు కూడా, ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన జబ్బులు, లంగ్స్ వచ్చిన జబ్బుల్లో కూడా ఈ ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఒక్కోసారి ఇంకా దేనికి ట్రీట్మెంట్ నయం కాకపోతే ఆ ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఇమ్యునోగ్లోబులిన్స్. సో సెకండ్ వచ్చి ఈ మధ్య కాలంలో ఫర్ పాస్ట్ 5 years నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, మ్యాప్స్ అంటారు. సో ఇవి చాలా వస్తున్నాయి, ఎవరీ టైం అప్డేట్ అవుతూ కొత్త డ్రగ్స్ వస్తున్నాయి. ఇవి ఎస్పెషలీ మొన్న కోవిడ్ వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువ యూసేజ్ జరగడం జరిగింది. బట్ ఇది చాలా జబ్బులకు ఎస్పెషలీ ఇప్పుడు కొత్త జబ్బులు వస్తున్నాయి. అంటే కొత్త జబ్బులు అంటే ట్రెడిషనల్గా వచ్చే జబ్బులు కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకునే స్ట్రోకు, హెడేక్స్, తర్వాత ఎపిలెప్సీ, ఫిట్స్, ఇవే కాకుండా కొన్ని వచ్చాయి ఈ మధ్య ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన బాడీలో ఉండే కొన్ని రక్త కణాలు ఉంటాయి యాక్చువల్లీ, వైట్ బ్లడ్ సెల్స్ అంటారు, యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ యాక్చువల్లీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు మన సిటీని ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుంటుందో అదేవిధంగా మన బాడీలో యాంటీబాడీస్ ఎప్పుడు తిరుగుతుంటాయి, గస్తీలాగా తిరుగుతుంటాయి. సో అవి ఏదైనా బయట నుంచి ఒక ఇన్ఫెక్షన్ కానీ ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, ఏదైనా స్కిన్ ద్వారా లోపలికి పోయినప్పుడు వెంటనే అవి వచ్చేసి దాన్ని అటాక్ చేసేసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాం యాక్చువల్లీ. సో కాబట్టి మన బాడీలోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి కాపాడుతుంటారు. అవి ఏమైతాయంటే కొన్ని కారణాల వల్ల, అంటే మోస్ట్ ప్రాబ్లీ ఈ ఫాస్ట్ 5 years నుంచి అంతకుముందు లేవు ఇవి. సో దానికి కూడా కారణాలు ముఖ్యంగా దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు యాక్చువల్లీ. దాంట్లో ముఖ్యమైనది ఏమంటే ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అని ఈ మధ్యకాలంలో అది చాలా ఎక్కువ మందికి వస్తుంది. ఆటో ఇమ్యూన్ ఎన్కెఫలైటిస్ అంటే ఈ మన బాడీలో ఉండే ఇమ్యూన్ యాంటీబాడీస్ మన బాడీనే అది అటాక్ చేస్తుంది యాక్చువల్లీ. ఒక బాడీ పార్ట్ను సెలెక్ట్ చేసుకుంటుంది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది యాక్చువల్లీ. అది మిస్ఇంటర్ప్రిటేషన్ అంటారు. మిస్ఇంటర్ప్రిటేషన్ అంటే బై మిస్టేక్, అంటే బయట వాళ్ళను అటాక్ చేయాల్సింది అది లోపల బాడీ పార్ట్ను అటాక్ చేయడం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు యాక్చువల్లీ. అవి ఇంతకుముందు లేవు యాక్చువల్లీ, ఒక 20 years బ్యాక్ అప్పుడు లేవు. ఈ మధ్యకాలం ఒక 10 years నుంచి అవి చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి కూడా కారణాలు ముఖ్యంగా ఈ లైఫ్ స్టైలు, ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, సో ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తీసుకోవడము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, తర్వాత పొల్యూటెడ్ ఎయిర్. సో ఒకటి వచ్చి మనం చేసుకునేటివి కొన్ని ఉన్నాయి, కొన్ని బయట నుంచి వచ్చేటివి కొన్ని ఉన్నాయి. సో బయట నుంచి వచ్చేటట్టు మనకు తెలియకుండా పొల్యూషన్, సో లాట్ ఆఫ్ పొల్యూషన్. సో అందుకని ఇప్పుడు రాను స్లోగా వరల్డ్ అంతా మారుతుంది యాక్చువల్లీ. ప్రతి ఒక్కరూ నేచర్ను ప్రొటెక్ట్ చేయాలని, అంటే రకరకాలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచింది వాళ్ళ శక్తి వంచన లేకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడమే కాకుండా చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అంటే చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పొల్యూషన్ ఎట్లా తగ్గియాలి, ఏ విధంగా చేయాలనే దానికి కూడా ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో మీరు చూసింటారమ్మా, పొల్యూషన్ కూడా ఒక 2 yearsకు ఇప్పుడు ఈ ఇయర్కు తగ్గిందని వచ్చింది యాక్చువల్లీ. కొద్దిగా ఇండియాలోనే కాదు వరల్డ్లో అన్ని చోట్ల తగ్గిందని. సో కాబట్టి ఇంకా రాను మనము ఈ జాగ్రత్తలు తీసుకొని, ఒకటి వచ్చి మనము నేచర్ను ప్రొటెక్ట్ చేయడము, ఒకటి వచ్చి మనమును ప్రొటెక్ట్ చేయడం. సో ఈ రెండు ఇంపార్టెంట్ అన్నమాట. సో లైఫ్ స్టైల్లో మాడిఫై చేసుకుంటూ బయట అవుట్ సైడ్ పొల్యూషన్ తగ్గించుకుంటూ నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటే హెల్త్ హజార్డ్స్ అనేది రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది.